39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ప్రస్తుత రాజకీయాలు ఏదో తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో మొత్తానికైతే పార్లమెంట్ లో వక్ఫ్ బిల్ కి సంబంధించింది ఆ బిల్ ఆమోదం తెలపడం జరిగింది. అసలు ఏం చెప్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ఎమ్మెల్యేగా? అంటే 1995 వక్ఫ్ సవరణ, 2013 సవరణలు అన్యాయంగా ఈ దేశ ప్రజల హితం దృష్టి కాకుండా కొందరు స్వార్థపరులు దేశ విభజనదారుల కుట్రలో భాగమై ఆ సవరణ చేశారు. అంటే ఎటువంటి దేశ చట్టాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు, గౌరవనీయ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి వ్యవస్థలు న్యాయం జరగకుండా అతీతంగా సవరణ చేశారు. ఫస్ట్ 1995, 2013లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషికి నిలబెట్టి ఈ సరైన శిక్షలు వేయాల. ఇంత దుర్మార్గంగా, ఇంత దురుద్దేశపూరితంగా చట్ట సవరణ ఎట్లా చేశారు. మేము వాళ్ళు చేసిన అన్యాయమైన క్లాజును సవరించడం అంతే తప్ప మేము ముట్టింది లేదు, పట్టింది లేదు. వాళ్ళు ఏదైతే అన్యాయంగా ఈ దేశ మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు, కొంత అమాయకమైన పేద ముస్లింల పట్ల కావచ్చు, వాళ్ళ ఆస్తులు కూడా లాక్కున్నారు. వాళ్ళే ఈరోజు సమాజంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు ముస్లింలు, మాకు ఈ రోజు నిజమైన న్యాయం జరిగిందని. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు ఏమంటా ఉన్నారంటే ముస్లింల భూములు ఎట్లాగో లాగేసుకున్నారు, అలాగే జైనులు కానీ బుద్ధుల భూములు, అదేవిధంగా హిందువుల భూములు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండి బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తా ఉందని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ వక్ఫ్ గురించి తెలియాలండి చాలా మంది. ఈ వక్ఫ్ అనేది ఎందుకు, ఏంటి, అసలు ఇది అర్థం కూడా కావాలి. అసలు ఎవరికి అర్థం కాకుండా పాపం ఇంకా ముస్లింస్ అని రెచ్చగొడుతున్నారు కొందరు నాయకులు. అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు బాగా రెచ్చగొడుతారు. అమాయకులైన పాపము, చదువు లేని, కొంతమంది వాళ్ళు ఉన్న పరిస్థితుల దృష్టి వాళ్ళని రెచ్చగొడుతారు అమాయకమైన ముస్లింస్ ని. ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది వక్ఫ్ మొదలైంది ఎక్కడంటే మహమ్మద్ ప్రవక్త, అప్పుడు ప్రాఫెట్ మహమ్మద్ గారు మక్కా నుంచి మదీనాకు ఫస్ట్ టైం అతను వెళ్ళిన తర్వాత ఇస్లాం భావజాలము ప్రచారంలో వెళ్ళిన ఆ రోజు అక్కడ ఫస్ట్ మసీద్ కట్టాడు. అది వక్ఫ్ అంటే దేవుడికి. ఇంకా అది ఆ తర్వాత అది ఎక్కడో విదేశాలంటే మనకి ఏం సంబంధం అండి, ఎక్కడో సౌదీ అరేబియా, ఇవన్నీ ఈ రోజు అనుకుంటే ఇబ్బందికరం. కానీ అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళు చేసుకున్న తర్వాత 12th సెంచరీలో ఎప్పుడైతే వీడు మహమ్మద్ గోరీ వీళ్ళు వచ్చారో అప్పుడు ఆ వక్ఫ్ను అమలు మొదలు పెట్టారు. దేశమే వాళ్ళది కాదు, ఏమంటా తెచ్చుకుంటాడు, దేశం వాళ్ళది అయితే కదా. ఎవరో గోరిగాడు వచ్చి గీడ ఓకే, అది అప్పుడు జరిగింది. ఎందుకంటే రాజరిక మొఘలైల కాలంలో ఉంది దేశం కాబట్టి వాళ్ళు జరిగిన అన్యాయాలు, అకృతాలు ఇది ఒక వక్ఫ్. రాను వాడు ఖిల్జీ ఒకడు, తర్వాత ఇంకోడు ఫిరోజ్ షా తుగ్లక్ అని ఒకడు. వాడు ఇప్పుడు హిందువుల మీద జేజే ట్యాక్స్ ప్రవేశపెట్టిందే వాడు ముందు. ఫస్ట్ ఫిరోజ్ షా తుగ్లక్. ఆ నుంచి లాస్ట్ కు దాని పీక్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే ఔరంగజేబ్. దాని తర్వాత బ్రిటిష్, ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత దీన్ని ఆల్రెడీ ఈ వక్ఫే చెల్లదని తీర్పిచ్చేసింది. ఎవడి భూమి ఎవడికి ఎందుకు ఇచ్చుకుంటారా 1894గా నలుగురు ఫోర్ మెన్ బెంచ్ అంటారు, ఫ్రిడ్జ్ కమిటీ ఏదో ఉన్నది, నలుగురు జడ్జిలు కలిసి ఒక తీర్పు ఇచ్చారు. ఈ చట్టాలు ఏమైనా తెలుసుకోవచ్చు, అప్పుడున్న బుక్ ఉంది, జడ్జిమెంట్ ఉంది, మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు. 1894 వక్ఫ్ చట్టం. దాంట్లో క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చేసారు ఏంటంటే వక్ఫ్ బోర్డే చెల్లదు కథ. ఓకే, అదంతా పక్కన పెడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1954లో వక్ఫ్ బిల్లు పెట్టారు. దాంట్లో అప్పుడున్న చట్టం ఏంటంటే ఇతర మతస్థులు కూడా దాంట్లో ఉండొచ్చు. రెండోది 30,000 ఎకరాలు మాత్రమే ఉంది అది. ఇది ఈ లాజికల్ పెట్టి చాలా మంది మిస్ అవుతున్నారు. 30,000 ఎకరాలు 9 లక్షల ఎకరాలు ఎట్లయింది? పాయింట్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు గతమంతా మీరు ఇంతకుముందు ఔరంగజేబు ఇచ్చాడు, టిప్పు సుల్తాన్ ఇచ్చాడు, మరి అవన్నీ ముందు హిందువులే కదా ఈ ల్యాండ్ అని. ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఏదైతే వక్ఫ్ బోర్డు 1900 ఓకే అది మంచి ఆచరణకు పోకుండా, ఎందుకంటే నిజంగా కూడా అది ఒక వాళ్ళ మతానికి సంబంధించింది కాబట్టి 1954 నుంచి ఎవరైతే ముస్లిం సోదరులు వక్ఫ్ ఇచ్చారో డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం ఉండండి. లేదు మా ముత్తాతలు ఔరంగజేబు నైజాములు వెళ్ళినప్పుడు అంటే అంతకుముందు మా తాతలు కూడా వెళ్ళారు కదా, హర్షవర్ధనుడు వెళ్ళాడు, అశోకవర్ధనుడు వెళ్ళాడు, అశోకుడు వెళ్ళాడు, బిందుసారుడు వెళ్ళాడు, చంద్రగుప్తుడు వెళ్ళాడు, నేలంతా మాదే కదా, మీకు ఎట్లా వచ్చింది? అప్పుడు నీకు రాజరిక వ్యవస్థలో నువ్వు వెళ్తున్నావు. అలా కాకుండా 1954 తర్వాత బోర్డు ఏదైతుందో అదే బోర్డుతో ఉండండి, 30,000 ఎకరాలు ఉండని. లేదు తర్వాత ఇచ్చిన ముస్లిం సోదరులు ఎవరైతే వాళ్ళ మతం దృష్టి ఇచ్చారో అవి యాడ్ చేయండి. ఇప్పుడు ఇవ్వటం కూడా ఎవరైతే
ఆ మొత్తంలో కొద్ది సంక్షేమము పేదలకు కొద్ది ఉపయోగపడేటట్లు ఇస్తారు. ఇచ్చిన 5 స్టార్ హోటల్కి ఇవ్వడం ఎందుకు మీరు? ఇప్పుడు 5 స్టార్ హోటల్కి మగపోడు బెంగళూరులో లీజుకి ఇచ్చారు, అలా పంది మాంసం అమ్ముతున్నారు. ఇదేనా మీ మత నిబంధనలు ఇదే చెప్తున్నదా? నువ్వు దేనికి ఇస్తున్నావు కూడా తెలియదు కదా మగపోడుకు. కాబట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయి, కొద్ది సవరణ చేశారు. సవరణ కూడా ఏం లేదు, ఎక్కడ కూడా మసీదుకు దర్గాలకు మద్రాసులకు. ఇది మంచిగా చేసినా కూడా దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ లాంటి దేశ విభజన కుట్రదారు పార్టీ అది. దేశాన్ని ఇప్పటి వరకు ఉన్నాయి అన్ని దుర్మగతుల కారణం కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏంటంటే దేశంగానోడు మతంగానోడు ఏదన్నా మాట్లాడుతాడు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. మా దేశపుడు కాదు, మా మతపుడు కాదు. ఇక ఆయనను పట్టుకుని ఉన్నారు ఇక అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. కాబట్టి ఈ సవరణ అనేది వాళ్ళు చేసిన అయితే అన్యాయంగా అమెండ్మెంట్ చేసినారో, న్యాయస్థానాలకు పాత్ర లేకుండా చేసినారో ఆ సవరణ మాత్రం చేసినాం. ఇంకా అందరికన్నా ముస్లిం సోదరులు గమనించాల్సిందంటే దయచేసి మీరు ఈ అబద్ధాలు ఏవైతే అసత్యాలు కొందరు మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, మీ అమాయకత్వాన్ని మీ చదువురాని తరాన్ని ఆసరా చేసుకొని దయచేసి మీ ప్రార్థన స్థలాలకు మసీదులు కావచ్చు, ఇంకేదన్నా చట్టపరంగా దర్గాలు కావచ్చు, మద్రాసాలు కావచ్చు, ఇంకేదైతే నిజాయితీగా అన్ని డాక్యుమెంట్స్ తోని వక్ఫ్ ఇచ్చిన వాళ్ళు వకాఫ్ అంటారు, వక్ఫ్ ఇచ్చిన వాళ్ళని వకాఫ్ అంటారు. ఎవరైతే నిజాయితీగా వాళ్ళ ఆస్తులు మీకు ఇచ్చారో వాళ్ళ ఇష్టం నిర్ణయం. కాబట్టి అటువంటి ఆస్తులకి ఏం కాదు. మీరు ఏదైతే పేదవాళ్ళ భూములు లాక్కోవాలనుకుంటారో, 1500 సంవత్సరాల కింద చంద్రశేఖర స్వామి గుడిని లాక్కోవాలనుకుంటారు మీ మతం పుట్టక ముందు. తమిళనాడులో చంద్రశేఖర స్వామి అనే ఒక టెంపుల్ ఉంది 1500 సంవత్సరాల క్రితం. ఇస్లాం మతం పుట్టి 1450 సంవత్సరాలు అయింది, 14th సెంచరీ. అంటే ఈ రకమైన దుశ్చర్యలు చెల్లయి. ఏది పడితే అది ఇప్పుడు నోటికొచ్చింది ఆ హోటల్ పార్క్ హయత్ మాదే, లేకపోతే ఈడెన్ గార్డెన్ మాదే, లేకపోతే పార్లమెంట్ మాదే, కుంభమేళ మీరు మతం పుట్టక ముందు 100,000 సంవత్సరాల కింద పుట్టిన కుంభమేళను కూడా మీద అంటున్నారంటే ఇవన్నీ పోకడలు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి సవరణ తప్ప న్యాయస్థానం నిర్ణయిస్తుంది. భారతదేశంలో ఎట్లయితే నిర్ణయిస్తుందో అన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ నుంచి వక్ఫ్ ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు చెప్తున్నాం, మేము బహిరంగంగా మీ ఆస్తులన్నీ వక్ఫ్కి ఇచ్చుకోవచ్చు, కానీ మీరే ఇచ్చుకోండి. సో మరి ఏం చెప్తారు సార్, మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక పక్క చూసుకుంటే సచివాలయంలో ముఖ్యమంత్రి కాకుండా కొత్తగా ఇన్ఛార్జి ఆయన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు కనిపించట్లేరు. సో దీనిపై కొంత విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. సో మీరేమంటారు మరి దీనిపై? అనేది కొత్తగా కాంగ్రెస్ కొత్తగా ఇట్లా కాంగ్రెస్ 1981లో టి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎంత అవమానించిండు ఎయిర్పోర్ట్ లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా సలదించుకున్నది. అప్పుడే గౌరవనీయ ఎన్టీ రామారావు గారు సినిమా స్టార్ అయ్యుండి కూడా ప్రాంతీయ పార్టీ పెడితే అవమానాన్ని తట్టుకోవాలి, తెలుగువాడు ఏదన్నా తట్టుకుంటాడు, ఆకలినన్నా తట్టుకుంటాడు, ప్రపంచంలో ఏమైనా తట్టుకుని ఆత్మాభిమానం చంపుకోడు, అవమానం తట్టుకోడు. తెలుగు వాడు తెలంగాణ వాడు కావచ్చు, వాడు ఆంధ్ర వాడు కావచ్చు, తెలుగు వాడుకున్న ఆత్మ గౌరవం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు కూడా గుణపాఠం చెప్తాం. అప్పుడు టి అంజయ్య మీద రాజీవ్ గాంధీ చేశారు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీలు మీరు ఎందుకు రివ్యూ పెడతారండి? మీ గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ ఇండ్లలో పెట్టుకోండి. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఇన్ఛార్జ్ చేస్తాం. అలా అదే చెప్తున్నాను కదా, కొత్త కాదు. కాంగ్రెస్ కు తెలుగు వాళ్ళని అవమానించడం కొత్త కాదు. దీనికి సమాధానం ఎప్పుడైతే 1982, 83 గౌరవనీయ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు సమాధానం చెప్పారో, తెలుగువాడి సత్తా ఏందో చూపించాడో, ఇప్పుడు తెలంగాణ వాడి సత్తా కూడా చూపిస్తాం. సో మరి ఇంకోటి సార్, రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఒక అంశం తెర మీదకి వస్తా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనే దాని మీద కూడా బాగా చర్చ నడుస్తా ఉంది. సో మీరేమనుకుంటా ఉన్నారు? మరి బీజేపీ అధ్యక్షులు ఎవరు అవ్వబోతున్నారు? ఎవరిని రాకేష్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీకు నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు సమాధానం ఇచ్చారు దీనికి. ఎవరు అఖిలేష్ యాదవ్ గారు ఒక ప్రశ్న అడిగాడు నవ్వుకుంటూ, యూపీలో కనీసం అధ్యక్షుని కూడా నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారని అఖిలేష్ యాదవ్ అంటే, నేను నవ్వుకుంటేనే సమాధానం ఇస్తానని చెప్పి లేచిచ్చాడు. మీరు మాది ఒక సుమారు 12-13 కోట్ల సభ్యుల వెళ్ళి ఎన్నుకొని చేయాల్సిన ఒక ప్రక్రియ, అది ఆలస్యం అవుతుంది దేశవ్యాప్తంగా. మీ పార్టీలు ఏంటంటే ఇప్పుడు కరుణానిధి పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కావచ్చు, అఖిలేష్ పార్టీ కావచ్చు, మీదేది 5గురే ఉంటారు మీ ఇళ్ళల్లో, మీ 5గురే ప్రెసిడెంట్లు అవుతారు. అది కూడా అన్నాడు, ఇంకా 25 ఏళ్ళ దగ్గర నువ్వే ప్రెసిడెంట్ పో అన్నాడు అఖిలేష్ యాదవ్. ఇది అట్లా కాదు, ఇది అందరి పార్టీ, సామాన్య కార్యకర్త పార్టీ. ఇప్పటివరకైనా అధ్యక్షులు నడ్డా గారు కావచ్చు, అంతకుముందు ఎవరెవరి మామూలు వ్యక్తులు ఇక్కడ కార్యకర్తలే
అధ్యక్షులు అవుతారు కాబట్టి దానికి ఒక ప్రక్రియ ఉంది. దానికి తెలంగాణ కూడా అదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా డిసైడ్ చేయాలి. దాన్ని 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కాంగ్రెస్ ఎక్కడ ఉందని 3 రాష్ట్రాలు, అలాగే సచిన బతికిన కాలే గాంధీ ఉంటారు పాపం, కార్గిల్ అడ్డలు ముందు పెట్టేది మాత్రం. ఇప్పుడు కేసీఆర్ తర్వాత చెప్పానండి, ఒక బీసీ నాయకులు ఇంతగానం తప్పు సపోర్టు ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి పోయింది, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి, అదంతా ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది వదిలిపెట్టాను, కానీ ఇంకా పార్టీ ప్రెసిడెంట్ చేసి గంగలు పెట్టారు. సో మరి ఇంకోటి సార్, ఏదైతే అధ్యక్ష పదవి విషయంలో కూడా మీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో అధ్యక్షల పేర్ల విషయంలో. సో మరి ఏంటి ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు, సమర్థిస్తారా లేదా దాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అవి నేను ఆ వ్యాఖ్యలు నేను వినలేదు, నేను చూడలేదు. కానీ ఒకటి ఏదైనా సరే కొన్ని పార్టీ వేదికలు ఉంటాయి, మాకు పార్టీలో బాగా స్వేచ్ఛ. మేము ఎందుకంటే మా సంఘటన మంత్రి గారు ఇన్ఛార్జ్, నేను ఎప్పుడు చాలా సార్లు ప్రతిదీ ఓపెన్ గా చెప్పమంటారు, నేను ఓపెన్ గా చెప్తాను. అవును, ఇది కావాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. మనం అంటే మాకు అవును, అక్కడ ఇది ఏం మీతో మాట్లాడి మీడియాలో మాట్లాడింది, అక్కడ మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడుతుంది, ఇది మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడతాను, ఇది కొండపోయి మా దగ్గర గంగా సముద్రాన్ని ఊరు ఉంటుంది, ఆరు కూడా ఇది నూతిపల్లి కాడ కూడా ఇదే మాట్లాడతాను. ఏముంటుంది మాట్లాడేది? కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ గారి వ్యాఖ్యలు చేస్తే చూడలే, కానీ నేనేమంటున్నానంటే అది మన మీద ఇట్లాంటి విషయాలుంటే పార్టీ వేదిక ఉంది, మనకు స్వేచ్ఛ ఉంది, అక్కడ చెప్పాలి అని అంటున్నాను. ఏదో ఎదుటోడికి శత్రువుకు మనం ఆయుధం వేయటం. ఈరోజు తెలంగాణలో హిందువులు అడుగడుగున అవమానాల పాలవుతున్నారు. పాయింట్ 1, పేద ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినారు. 6 గ్యారెంటీలని ఇంతవరకు ఇల్లు కట్టలేదు, పెన్షన్ ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2,50,000 ఉద్యోగాలు ఇస్తున్నారు 6 నెలల్లో, సంవత్సరం నడవుతుంది. రోజు రోజుకు అప్పులు చేసుకుంటా, అవినీతి పెంచుకుంటా, అధికార అందలాల కుటుంబం మళ్ళా అన్ని రకాల ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిన్న సంఘటన హెచ్వి లాంటి ఘటనలు ఆఖరికి మూగ జీవాల పానాలు తీస్తున్నారు. ఈ రోజు ఈ మూగ జీవాలు తీస్తారు, మనుషుల పానాలు తీస్తారు. ఇప్పుడు ఎంతసేపు అప్పుడు అప్పేబడి ఏమన్నాడు, అప్పేబడి నేను మీకు ఒక నైపుణ్యం పెంచుకోండి, మీ కంపెనీలు ఎట్లా ఆదాయాలు వస్తున్నాయో, మీ కుటుంబ సభ్యులు నడిపే వ్యాపారం ఎట్లా లాభాలు వస్తున్నాయో, రాష్ట్రానికి కూడా లాభాల బట్టలు పట్టించండి. కానీ సార్ ఇక్కడ అప్పులు అంటే గుర్తొచ్చింది ఒక మాట, నేను కిషన్ రెడ్డి గారు కూడా 2 days బ్యాక్ మాట్లాడడం జరిగింది. ఏంటంటే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఆర్థిక భారం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రం చేసింది 7 లక్షల కోట్లు అని చెప్పారు, ఈ ప్రభుత్వం సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిందని అంటున్నారు. సో మరి మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ మీరు అడిగినట్టు ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారనుకోండి, సో మరి ఈ అప్పుల రాష్ట్రం నుండి ఎట్లా గట్టెక్కిస్తారు, మరి మీరే ఎట్లా చేయబోతున్నారు ముందుకు? మరి కొత్త అప్పులు చేయం, ఫస్ట్ పాయింట్. ఈ పాత అప్పులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. మాక్సిమం అన్నిటికన్నా ఏంటంటే ఈ అవినీతిని తగ్గిస్తాం. ముందు పరిపాలన సరైన దిశలో పెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, ఎట్లయితే కొద్దిగా నచ్చజెప్పి మాకున్న ఈ పరిమితుల దృష్ట్యా నష్టపోయినాము, రాజధాని కానీ స్పెషల్ గా తెలుసుకుంటారు. మేము కూడా ఈ దుర్మార్గులు 10 ఏళ్ళు దొరలు, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి మంచి సహాయం తీసుకుని రాష్ట్రాన్ని అన్నిటికన్నా ముఖ్య ధర్మపాలన ఉంటుంది. ఇది అధర్మ పాలన, అవినీతి పాలన. అంటే సార్ ఒక ప్రశ్న ఇక్కడ, అంటే రాష్ట్రంలో సేమ్ పార్టీ పాలన అంటే గవర్నమెంట్ ఉంటే తప్ప నిధులు రావా రాష్ట్రానికి? వస్తాయి, కానీ అవినీతి అది దాంట్లో అదేముండదండి. ఏ పార్టీ ప్రభుత్వం భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది, అందరికి 42% ఇస్తాం. అది కాంగ్రెస్ 65 ఏళ్ళలో 35% ఇచ్చింది, నరేంద్ర మోడీ వచ్చిందని 42% ఇచ్చారు. ప్రతిసారి ఏదో కేంద్ర ప్రభుత్వం ఏముంటదండి? కేంద్ర ప్రభుత్వం అఖండ భారత్, 30 లక్షల మంది ఆర్మీ కావచ్చు, రోజు దేశ రక్షణ రంగంగా మేము అంటే ఆధునీకరించాలా, దేశంలో మౌలిక వసతులు ఆధునీకరించాలా. ఈ కాంగ్రెస్ లాగా మేము ఒక్కరమే ఎంజాయ్ చేసుకుంటా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వెనుకబడి ఉండాలి కాదు. ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే పౌరులకు కావాల్సిన బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా హైవేస్ కావచ్చు, లేకపోతే ఇంక రకమైన ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు, స్టార్ట్అప్ కంపెనీలు కావచ్చు, ఈ దేశాన్ని ప్రపంచానితో పోటీ పెట్టేట్లు చెప్తున్నాం. సుమారు ఉదాహరణకి చెప్తున్నాం, 150 సంవత్సరాల క్రితం రష్యాలో అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. ఏం పుట్టింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 40 నుంచి ఏం చేసింది అంటే 3 తరాలు చచ్చిపోయినాయి. అటు బుల్లెట్ ట్రైన్ చూడలేదు, వందే భారత్ ట్రైన్ చూడలేదు. అంటే ఏమంటాడు అంటే మీ ఒక్కరి కుటుంబం గురించి ఈ రకంగా మొత్తం దేశమంతా నాశనం కాదు. ఇప్పుడు మీరు యువత ఉన్నారండి, మీకు ఆధునిక వస్తువులు కల్పిస్తున్నాము. ఇప్పుడు నీకు స్మార్ట్ టెక్నాలజీ 5G కావచ్చు, 4G కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు. మీరున్నప్పుడు సుమారు 270 రూపాయలకు జీబీ 5 రూపాయలకు తీసుకొచ్చాం. అంటే ఏ రకంగా ప్రపంచంతో పోటీ పడాలా? స్టార్ట్అప్ కంపెనీలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు. ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఫ్లైట్ 205 అంటే సుమారు 150 ఎయిర్పోర్ట్ చేసాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సుమారు రోజుకు 600 ఫ్లైట్లు టేకప్ అవుతున్నాయి. ఇదంతా ప్రపంచాన్ని మీరు సృష్టించగలుగుతున్నారు, అంటే దాన్ని అనుభవించగలుగుతున్నారు. జన్మ మళ్ళా రాదు కదా, యువత ఎందుకు కోల్పోవాలని నేను అంటున్నాను.
ఈ మురిగిపోయిన బాత్రూంలో ఉన్న ట్రైన్లల్లో గబ్బు పట్టిన ట్రైన్లల్లో ఎందుకు పోవాలి యువత? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయంకు 2 తరాలు బలైపోయినాయి, 3 తరాలు. నెహ్రూ ఒక తరం తిన్నాడు, ఇందిరాగాంధీ ఒక తరం తిన్నాడు, రాజీవ్ గాంధీ ఒక తరం తిన్నాడు, సోనియా గాంధీ ఒక తరం, 4 తరాలు తిన్నారు వీళ్ళు. ఈ రోజు ఒక ఆధునిక భారతాన్ని నిర్మిస్తున్నాం, వికసిత భారత్ నిర్మిస్తున్నాం, సురక్షిత భారత్ నిర్మిస్తున్నాం. చూడలేదా? సో చేయమని కొడుకులని ఇప్పుడు తెలుసుకున్నారు, మామూలు పెట్టమని కొడుకులని చూద్దాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా 2013లో. ఎవడు పడితే వాడు వచ్చి. సో దానిపై నిన్న వాళ్ళకి శిక్ష కూడా పడడం జరిగింది సార్. శిక్ష పడటమే కాదు, చెప్పినాం కదా పార్లమెంట్ చెప్పినాం కదా, గుస్కే भी मारते, ये डरने का भारत नहीं है, गुस्के भी मारते. ये भारत अलग है, आपका भारत अलग है, आपका भाजपा अलग है. ये नरेंद्र मोदी जी का जो लीडरशिप का है, योगी आदित्यनाथ लीडरशिप का है. हम लोग ऐसा नहीं है, आंडू पांडू को डरने के वाला नहीं है अभी, देश को नहीं है, वो हिंदुओं को तो एकदम अखंड भारत. తెలంగాణలో కూడా ఇదే ఫైర్ ఉంటది ఒకవేళ అధికారంలోకి వస్తే. విజయగాథలు ఎప్పుడు వీరులకు స్ఫూర్తి నింపుతాయి. రైట్, విజయగాథలే కదా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 66 కోట్ల మంది పవిత్ర స్నానం ఆచరించారు. ఈడ ఒక్కరోజు 50-60 వేల మంది యాదగిరి గుట్లతే క్యూలు కట్టిపోయిన వాళ్ళు, వీళ్ళతో పరిపాలన ఏడవుతుందండి. 24 కోట్ల 6 కోట్ల ముస్లింస్ 18 కోట్ల హిందువులు కలిసి బతుకుతున్నారు యూపీ స్టేట్లలో. ఎక్కడ ఎట్లుండాలో అలా ఉంటున్నారు. అమ్మాయిని ముట్టినట్టు సాయంత్రం బుల్లెట్లు గుర్తున్నాయి కాళ్ళల్లో. రేపు పనికిరాని సన్నాసులారా. అమ్మాయి అంటే గుర్తుంది సార్, రాష్ట్రంలో కూడా చాలా రీసెంట్ గా ఒక 2-3 అమ్మాయిల మీద కూడా అగాత్యాలు ట్రైన్ లో, మొన్న ఒక ట్రైన్ లో కూడా జరిగింది. సో దానిపై మరి మీరు ఎట్లా స్పందిస్తారు సార్? మేము వస్తే ఒకటి, కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరు చులకనండి. ఆ పోలీసులు కూడా మస్తు బాధపడతారు మాతోనే. ఎందుకంటే అయ్యో ఎందుకు వీడు ప్రతి ఒక్కడు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి, మాకు చేయాలంటే చేతులు కాళ్ళు కట్టేస్తారు. మీలాంటి వాళ్ళు వస్తే మా తడాకేందో, అశోక చక్రం తడాకేందో, కాకి బట్టల పవర్ ఏందో చూపిస్తే మీ తెలంగాణ కట్టారు. ఇప్పుడు రైలు పట్టాల కింద పాప అమ్మాయి అది దూకి కాపాడుకోవడానికి అటువంటి సిచ్యువేషన్ రానివ్వము. ఆ రోజు మళ్ళీ జీవితంలో ఏం జరగాలో దైవ నిర్ణయం జరుగుతుంది. అట్లా హ్యాండిక్యాప్డ్ ఏదో ఉంటుంది, పెన్షన్ అది కూడా ఇప్పిస్తాం సేమ్ రోజు. సో ఏం చెప్తా సార్, ఇంకోటి 6 గంటల విషయంలో కూడా ఫైనల్ గా ప్రశ్న, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తా ఉంది. సో మరి దీనిపై మీరేమంటారు? మరి ఒక పక్క మీరేమో కేంద్ర మంత్రికి సంబంధించి అంటే నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాలని మీరు అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు? అంటే ఒకటి, ఇప్పుడు కేంద్రం మా ప్రధానమంత్రి ఫోటో పెట్టడం అనేది ఒకటండి. అది ఎందుకు అనవలసి వచ్చిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తున్నది. సన్న బియ్యం మేమిచ్చినాం అన్నట్టు ఆ మాట అనవలసి వచ్చింది. కాదు, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది, 1 కిలో ఇది ఇస్తుంది. కాదు, ఈ మాటకి ఎవరన్నా ఉంటే రండి, రేపు నేను రాజీనామా చేస్తాను. తప్పైతే ఏ దమ్మున్న ఎమ్మెల్యే అయినా, ఏ దమ్మున్న మంత్రి అయినా, కాంగ్రెస్ నాయకులు కూడా ఏమంటా ఉన్నారు అంటే దేశం అంతటా ఇస్తున్నారా మరి ఇదే పాలసీ? తినే ఫుడ్ వేరు, యూపీ రొట్టె తింటాడు, వీడికేం బాధరా? నువ్వు ఏం తింటావురా? నువ్వు ఇడ్లీ వాడ తింటావా? ఇడ్లీ వాడ తిను. అటు రాజ్మా చావల్ తింటే రాజ్మా, ఇది బుద్ధి ఉన్నదా? ఏం మాట్లాడతారండి రాజకీయాలు? ఇప్పుడు సన్న బియ్యం ఇక్కడ పెడుతున్నామండి, క్లియర్ గా ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన క్లియర్ గా ఫిట్ వస్తుంది. మీరు వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే మీరు రేషన్ కార్డు షాప్ లోకి వెళ్ళండి, ప్రధానమంత్రి వస్తుందా ముఖ్యమంత్రి వస్తుందా చూడండి. దాంట్లో క్లియర్ గా ఉంది ఎవరు ఎన్ని కిలోలు ఇస్తున్నారు, ఎవరు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు క్లియర్ గా ఉంది. దానికి ఎందుకు నమ్ముకో అబద్ధాలు ఆటలు? ఆ రాజకీయం చేసేది నిజాయితీగా చేయండి. మీరేదో ఇప్పుడు మీరు ఏదైనా ఇచ్చింది చెప్పుకుని ఇప్పుడు ఏదో వికాసాలు పెట్టారు కదా, కాంగ్రెస్ వికాసాలు, అదే కాంగ్రెస్ వికాసం. మళ్ళీ ఇంతకు ముందు దళిత బంధు పెట్టిండు పార్టీ వాళ్ళ గురించి, ఇప్పుడేమో వికాసాలు పెట్టారు. ఇక రాహుల్ వికాసాలు, ప్రియాంక వికాసాలు వస్తాయి మన భవిష్యత్తులో, మన బతుకులకు ఇవే వికాసాలు కదా. సో ఫైనల్ గా ఏం చెప్తా సార్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పాలన మీద ఎన్ని మార్కులు ఇస్తారు ఫైనల్ గా? ఒకటే క్వశ్చన్. నేను ముఖ్యమంత్రి కూడా పాపం ఏం చెప్తాడండి, ఆయన ముఖ్యమంత్రి పని చేయనిస్తే కదా 6 ముఖ్యమంత్రులు. ఇప్పుడు కొత్తగా ఒకరు యాడ్ అయినట్టున్నారు ఇన్ఛార్జ్ కూడా. 6 రెండోది, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశ ద్రోహ పార్టీ, హిందూ ద్రోహ పార్టీ. ఈ గాంధీ కుటుంబము ఈ దేశంలో పరిపాలన దేశం అరిష్టం ఉంటుందని భారతదేశ ప్రజలు 21 రాష్ట్రాల్లో తూడు చేశారు. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గమైన ప్రభుత్వము, పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు చింతిస్తున్నారు. ఎందుకు తెలియక తొందరపడ్డమేమో, కొద్దిగా ఆలోచిస్తే కమలం కండం కనబడేదేమో పార్లమెంట్ ఎలక్షన్లు కనబడ్డట్లు. ఎందుకు వేళ్లు మోసపోయినాయి, ఎందుకు వేళ్లు గడ్డగట్టినాయి అంటే ఈ దుర్మార్గులు ఇచ్చిన మాయ మాటలతో మోసపోయినాము. ఈ రోజు టమాటాలకు, ఉల్లిగడ్డలకు బియ్యం కాశపడము, దేశ ఆత్మగౌరవము, దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు, ఇది ఆధునిక భారత్, వికసిత భారత్ కావాలంటే
భారతీయ జనతా పార్టీ ఒకటే ఈ రాష్ట్రానికి దిక్సూచి అని తెలంగాణ ప్రజలు నిర్ణయంగా వచ్చారు. రైట్ ఆ నిర్ణయంకి వస్తేనే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఆ ఫలితాలు వచ్చాయి. రైట్ కాబట్టి మేము తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆశలు వమ్ము చేయం. ఈ మిగిలిన 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో నిరంతరం ప్రజల పక్షాన పోరాడతాం. ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసే వరకు, అమలు చేసే వరకు మెడలు వంచి తీరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఇది రాకేష్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు. సో మరి చూశారు కదా, రాబోయే 3 సంవత్సరాల తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, కంపల్సరీ తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళు గట్టి నమ్మకంతో చెప్తున్న మాటలు కనిపిస్తా ఉన్నాయి.